హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వినయ్ టీవీ జాబ్స్. ఈరోజు మనకు టెక్ మహేంద్ర నుంచి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి మనకు టోటల్గా సెమీ వాయిస్ ప్రాసెస్ సంబంధించింది. అదేవిధంగా చాట్ సపోర్ట్కి సంబంధించి మనకు ఒక ఎక్సలెంట్ జాబ్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందండి. ఇందులో మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు చెన్నైలో ఉంటుందండి. మనం డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి మనకి ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ మనకు కంపల్సరీ ఇవ్వడం జరిగిందండి. ఆగస్ట్ 20 నుంచి 29 ఆగస్టు వరకు మనకి ఇక్కడ ఇంటర్వ్యూలు అయితే జరుగుతూ ఉంటాయండి. దాంతోపాటుగా మనకు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మనకు ఇంటర్వ్యూ అయితే డైలీ జరుగుతుందండి. ఇది వచ్చేసి మనకు చెన్నై లొకేషన్కి సంబంధించి చెన్నైలో మనకు జరుగుతుంది. చెన్నైలో మీకు నేను అడ్రస్ అనేది కూడా ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంటుంది. మీరు చూసుకొని అడ్రస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా నేను హెచ్ఆర్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో హెచ్ఆర్కి కాల్ చేయండి. ఐ థింక్ ఇన్ కేస్ హెచ్ఆర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు అంటే, ఎందుకంటే లాట్ ఆఫ్ కాల్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. అది మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనకు చూసుకుంటే మినిమం 8 months ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. 8 months ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఎక్కడైనా మీరు వాయిస్ ప్రాసెస్ కానీ, నాన్ వాయిస్ ప్రాసెస్ కానీ, సెమీ వాయిస్ కానీ ఎక్కడైనా చేస్తుంటే మిమ్మల్ని ఫస్ట్ ప్రియర్సీ ఇచ్చి మిమ్మల్ని తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో అదేవిధంగా మీరు ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా మనకి ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు చూసుకుంటే నో సేల్స్ అండ్ నో టార్గెట్ అండి. ఇక్కడ ఎటువంటి సేల్స్ అనేది ఉండదు, ఎటువంటి టార్గెట్స్ అనేవి కూడా మనకు ఉండదు. క్వాలిఫికేషన్ విషయాన్ని చూసుకుంటే ఎనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై అనేది కూడా మనకు చాలా చక్కగా ఇవ్వడం అయితే జరుగుతుంది. డిగ్రీలో ఎవరైనా పర్లేదు, బీటెక్లో ఎవరైనా పర్లేదు, చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. అంటే ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, రాయగలగాలి, చదవగలగాలి అని చెప్పి కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్ అయితే మనకు ఉంటాయండి. ఫిమేల్స్ కానీ బాయ్స్కి కానీ కంపల్సరీగా రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే 9 hours డ్యూటీ అనేది కంపల్సరీగా ఉంటుందండి. అంటే 1 hour బ్రేక్ ఉంటుంది, 8 hours అయితే డ్యూటీ ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు, నేను చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా జాబ్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి.